నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రతిపక్ష పార్టీలు బోగస్ ప్రచారం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. విద్యార్థి దశ నుంచే భద్రతా నియమాలు తెలుసుకోవాలన్న నందిగామ ఆర్టీఓ పూర్ణిమ. క్రమశిక్షణ విధి విధానాలే పార్టీకి బలమన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రతిపక్ష పార్టీలు బోగస్ ప్రచారం చేస్తున్నది సీఎం చంద్రబాబు గారి కృషితోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కల సాకారమైందన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లి గ్రామంలో 25 లక్షల NRIEGS నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి 36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఎవరికో పుట్టిన బిడ్డ మేమే కారణం, మేమే పెంచామనే పరిస్థితులు దారితీశాయని, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అప్పట్లో సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారని అన్నారు. ఎన్నో పత్రికా సమావేశాలు అక్కడ ఎర్ర బస్సు వెళ్లదు, అభివృద్ధి లేని ప్రాంతం అది అని అప్పట్లో ప్రతిపక్ష నేత విమర్శించాడన్నారు. 40 కిలోమీటర్ల పరిధిలోనే ఎయిర్పోర్ట్ ఉంటే ఈ ఎయిర్పోర్ట్కు ఎవరు వస్తారని ఎన్నో హేళనలు చేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కల సాకారం అవుతుందని, అది నేనే చేశానంటూ నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీ అతని గ్యాంగ్ చెప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. నియోజకవర్గంలో అలజడులు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి గందరగోళపరచాలని చెప్పి ప్రయత్నించి చివరికి తన దూకున్న గోతిలో తానే పడ్డట్టు పోయి ఇప్పుడు జైల్లో కూర్చున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, రండి, తప్పకుండా నీకు రాజకీయ నేపథ్యం ఉంది, నువ్వు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసావు, నేను ఎక్కడా దిగజారి విమర్శలు చేయట్లేదు, చేయబోను కూడా. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దాం, మీరు చెప్పే నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలన్నీ పాటిస్తాం, కానీ దిగజారి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా మన రాజకీయ పబ్బం గడుపుకుందాం అంటే ప్రజలకి, నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి మంచిది కాదని తెలియజేస్తూ, అలాగే మన నియోజకవర్గంలో రోడ్ల సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీకొండూరు నుంచి గంగినేని వరకు ఉన్న రహదారి నిర్మాణం కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి అయిపోయి అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఈ నెలాఖరు లోపల అది ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, దాదాపుగా నియోజకవర్గంలో ప్రధానమైన పంచాయతీరాజ్ R&B రహదారులు 90% పైగా పూర్తయినాయి. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లి మెయిన్ బ్యాంకు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ అందరూ కూడా డిమాండ్ చేశారు. దాన్ని ఇప్పుడు సర్వే చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు ఒకప్పుడు ఇక్కడికి మన కొండపల్లి నుంచి తిరువూరుకి ప్రధాన రహదారి, కానీ కాలక్రమంలో ఆక్రమణకు గురైంది. కొత్తగా తీసుకొని విస్తరించడం కాకుండా ప్రభుత్వ స్థలం ఏమైతే ఉందో దాన్ని రేపు సంక్రాంతి తర్వాత మార్కింగ్లు పెట్టడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా విస్తరణ, ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించున్నారో ఆక్రమణలని తొలగించి ఆ రోడ్డు రహదారి విస్తరణ కార్యక్రమం కూడా తక్షణం చేపట్టిపోతా ఉన్నామని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంపై విధి విధానాలపై నిరసన గళం ఎత్తిన PACS ఉద్యోగస్తులు తిరువూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ల JAC ఆధ్వర్యంలో సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుండి చేస్తున్న రిలే నిరాదీక్షలు KDCC బ్యాంక్ తిరువూరు బ్రాంచ్, తిరువూరు మండలాల్లోని అన్ని సహకార సంఘ ఉద్యోగులు చేస్తున్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా నందిగామ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఈరోజు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాలేజీ విద్యార్థులు ట్రైన్డ్ వాలంటీర్లతో కలిసి వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రాంతీయ రవాణా అధికారి వై పద్మావతి మాట్లాడుతూ,
రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను అనుసరించి తమ ప్రయాణాలను సురక్షితంగా చేసుకోవాలని సూచించారు. ఆర్డీఓ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలు, హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని హెచ్చరించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం ప్రమాదకరమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి బిఎస్కే ప్రభాకర్ లింగం, హెచ్ఆర్ మోటార్స్ రీజనల్ ట్రైనర్ వైఎస్ జగదీష్, చైతన్య జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, పిఎస్ బోస్, అన్నపూర్ణ డ్రైవింగ్ స్కూల్ ట్రైన్ వాలంటీర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టేడియాన్ని పునరుద్ధరణ చేశామని తెలిపారు. ఈ గ్రౌండ్లోనే బి గ్రౌండ్లో కూడా రెస్ట్ రూమ్స్ పెట్టబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టేడియంలో చైర్స్ మారుస్తున్నామని వివరించారు. మిథాలీ రాజ్ను ఉమెన్ టీం మెంటర్గా నిర్ణయించబోతున్నామని వెల్లడించారు కేశినేని శివనాథ్. ఏసీఏ చరిత్రలో ఈ ఏడాది జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లు గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పుకొచ్చారు. ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా జరిగాయని తెలిపారు. మహిళా క్రికెటర్ పేర్లు 2 గేట్స్కి పెట్టామని వెల్లడించారు. త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సెంటర్గా మంగళగిరి స్టేడియాన్ని మార్చబోతున్నామని తెలిపారు. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా మూలపాడును డెవలప్మెంట్ చేయబోతున్నామని వివరించారు. కడప స్టేడియం మౌలిక వసతులు సరిగా లేవని చెప్పుకొచ్చారు. అక్కడ రూమ్స్ నిర్మించబోతున్నామని తెలిపారు. రూరల్ టాలెంట్ సెర్చ్ పేరుతో రూరల్ క్రికెటర్స్ను వెలికి తీసి కోచింగ్ క్యాంపులను నిర్వహించినట్లు వెల్లడించారు. విదేశీ కోచ్ను ఆంధ్ర టీంకి నియమించబోతున్నామని వివరించారు. వరల్డ్ కప్ సమయంలో మహిళా క్రికెటర్కు మంత్రి నారా లోకేష్ ఎంకరేజ్ చేశారని తెలిపారు. ఆ టీం వరల్డ్ కప్ గెలవడం ఆనందంగా ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. తిరుపతిలోని రేణుగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహం జరిగింది. అయితే విభేదాల కారణంతో భార్యతో విడిపోయి వేరుగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సోమశేఖర్ కోర్లగుంటలోని మారుతి నగర్లో గ్యాస్ డెలివరీ బాయ్గా పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ కుటుంబంతో పాటు కొన్ని రోజుల క్రితం జీవనోపాధి కోసం తిరుపతిలో జీవనోపాధికి వచ్చారు. భర్త కుమారుడితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద సమోసా దుకాణంలో ఆమె పనిచేస్తుంది. గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి తరచూ వచ్చే సోమశేఖర్ లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ బంధానికి ముగింపు పలకాలని భావించిన సదరు మహిళ సోమశేఖర్కు వివరంగా చెప్పింది. అయితే చివరిగా మాట్లాడదామని సోమశేఖర్ ఆమెను తన గదికి పిలిపించాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో సోమశేఖర్ చాకుతో శ్రీలక్ష్మి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయంతో అతడు కూడా ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుపరిపాలనలో తొలి అడుగుగా ఉత్తమ కార్యకర్త అవార్డులకు ఎంపికైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తంగిరాల సౌమ్య మంగళవారం నాడు ఆమె కార్యాలయంలో ఘనంగా అవార్డులు అందజేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన కార్యకర్తలను ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రాణమని పేర్కొన్నారు. పార్టీ విధి విధానాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఇవన్నీ ప్రతి కార్యకర్త హృదయాల్లో ఉండాలని సూచించారు. కార్యకర్తల కృషి, త్యాగాల వల్లే పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించిందని తెలిపారు. భవిష్యత్తులో రానున్న రోజుల్లో పార్టీ ప్రతిష్ట మరింతగా పెరిగేలా ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని, ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా తెలియజేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. సుపరిపాలన సాధనలో కార్యకర్తల పాత్ర కీలకమని, అందుకే ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్లలో ఒకళ్ళైన మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు. ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి రాబోతున్నారు. ప్రపంచ క్రికెట్లోనే ఒక కూల్ కెప్టెన్గా పేరు సంపాదించిన ధోనితో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు క్రీడా శాఖ మంత్రి కూడా భేటీ అయ్యేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువత ప్రతిభను సైతం వెలికి తీయాలని క్రికెట్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడంపై విషయం చర్చించబోతున్నట్లు ఎక్కువగా సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం పేరు కలిగిన ధోని మార్గదర్శకత్వంలో ఏపీలో ఆధునిక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనివల్ల యువ క్రికెటర్లు కూడా మరిన్ని అవకాశాలు లభిస్తాయని పలువురు నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. 2014లో అమరావతిలో ఒక క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి చంద్రబాబు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మరొకసారి 2024లో అధికారం చేపట్టిన తర్వాత స్టేడియాన్ని మరమ్మతులు నిర్వహించారు. భేటీ అనంతరం ఆ స్టేడియాన్ని ధోని సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీకి ధోని వస్తున్నాడనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానుల్లో మరింత
ఉత్సాహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలుగపూడిలోని సచివాలయం అటవీ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అటవీ విస్తరణని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తుఫానులు, కోత, పర్యావరణ ముప్పుల నుండి రక్షించేందుకు ఈ గ్రీన్ వాల్ ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో మడ అడవులు, తాటి చెట్లు, ఇతర స్థానిక వృక్షాలను పెంచడం ద్వారా సముద్రపు అల్ల తీవ్రతను తగ్గించడమే కాకుండా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో 50% పచ్చదనం ఉండేలా లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అటవీ విస్తరణాన్ని కాపాడుతూనే ఖాళీగా ఉన్న అటవీ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసే భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద అనేది జాతి సంపద అని దీని సమక్షంలో ఎటువంటి రాజీ పడకూడదని ఆయన నొక్కి చెప్పారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ తిరుపతమ్మవారి రంగుల మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాత గారు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమానికి నేను మొట్టమొదటిసారిగా చాలా ఆహ్లాదకరంగా, చాలా భక్తి పారవశ్యంతో ఉన్న కార్యక్రమం. ఊరంతా కూడా 11 వాళ్ళ మీద అమ్మవారిని తీసుకొచ్చి మహోత్సవాన్ని ఈ జగ్గేపేట నియోజకవర్గంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మహోత్సవం. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండా అమ్మవారి దయవల్ల రాష్ట్రం బాగుండాలి. ముందుగా జగ్గేపేట, విజయవాడ పాలన నియోజకవర్గంలో విద్యావంతులు బాగుంది, శిక్షాంతితో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఒక్కసారి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రతిపక్ష పార్టీలు బోగస్ ప్రచారం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. విద్యార్థి దశ నుంచే భద్రతా నియమాలు తెలుసుకోవాలన్న నందిగామ ఆర్టీఓ పూర్ణిమ. క్రమశిక్షణ, విధి విధానాలే పార్టీకి బలమన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.